హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సీక్రెట్ కెమెరా ఉదంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాలేజీలోని అమ్మాయిల హాస్టల్లోని బాత్రూంలో సీక్రెట్ కెమెరా కనపడడంతో అర్ధరాత్రి అమ్మాయిలు ఆందోళనకు దిగారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి విజయ్ ఒక అమ్మాయి సహాయంతో హిడెన్ కెమెరాని బాత్రూంలో ఫిక్స్ చేసి యువతుల వీడియోలను అమ్ముకుంటున్నాడని సమాచారం. హిడెన్ కెమెరాని ఫిక్స్ చేసిన అమ్మాయి పొలిటీషియన్ కూతురని సమాచారం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది అమ్మాయిల వీడియోలు తీసి అమ్ముకున్నాడని కాలేజీలోని అమ్మాయిలు చెప్తున్నారు. ఇలాంటి దారుణానికి ఒక అమ్మాయి కూడా సహాయపడటం దారుణం. సాటి ఆడపిల్లల మానాలను పణంగా పెడుతున్న ఇలాంటి యువతులు మన సొసైటీకి చాలా హానికరం. ఈ ఘటనపై వైసీపీ పార్టీ స్పందిస్తూ ఇన్సిడెంట్ జరిగిన కాలేజీ టీడీపీ సానుభూతి పరులది కావడంతో కాలేజీ యజమానిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. తమ భద్రతపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని మండిపడింది. ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ సంఘటనపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి అయిన కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర విచారణ జరిపి ఈ సంఘటన జరగడానికి గల కారకులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉంటాయి. షాపింగ్ మాల్స్లో, హోటల్ రూమ్స్లో ఇలాంటి కెమెరాస్ తరచూ బయటపడుతున్నాయి. కానీ విద్యార్థులు చదువుకోవడానికి బయటకు వెళ్ళి హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు ఇలా జరగడం బాధాకరం. కాలేజీ హాస్టళ్లలో సేఫ్టీ గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వం మరియు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సేఫ్టీ గురించి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రుల అభిప్రాయం. ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.